అగ్రరాజ్యం అమెరికా గుండెల్లో చైనా రైలు పరిగెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అమెరికాలోని ఏ నగరాన్నైనా నాశనం చేయగలిగే అణుక్షిపణులను కలిగి ఉన్న చైనా తన అణుమౌలిక సదుపాయాలను మరింత వేగంగా విస్తరించుకుంటుంది. తాజాగా మారుమూల ఎడారి ప్రాంతాలలో పదుల సంఖ్యలో లాంచ్ ప్యాడ్లను చైనా నిర్మిస్తున్నట్లు విషయం బయటకు వచ్చింది. జిన్జియాంగ్ ఉయిగర్ ఎడారిలో సుదీర్ఘ క్షిపణులను కలిగి ఉన్న అణుస్థావరాల సమీపంలో డజన్ల కొద్ది లాంచ్ ప్యాడ్లు, బంకర్లు, కమ్యూనికేషన్ల వ్యవస్థతో కూడా భారీ వలయాన్ని చైనా నిర్మిస్తున్నట్లు ఉపగ్రహాల చిత్రాలలో బయటపెట్టాయి. అయితే శత్రువు అణుదాడి చేస్తే ఎదురు దెబ్బతీసే సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం వేలాది కిలోమీటర్ల పరిధిలో సైనిక సదుపాయాలను ఈ చైనా మెరుగుపరుచుకుంటుంది. అయితే వేగంగా విస్తరిస్తున్న చైనా మొబైల్ క్షిపణి లాంచర్లు గగనతల రక్షణ వ్యవస్థ కోసం ఉపయోగించే 80కి పైగా ప్యాడ్లను నిర్మిస్తున్నట్టు శాటిలైట్ ఫోటోలు వెల్లడిస్తున్నాయి. భద్రతా విశ్లేషకుల ప్రకారం ఎలక్ట్రానిక్ వార్ఫేర్లు, ఉపగ్రహ కమ్యూనికేషన్లు, కమాండర్ ఆపరేషన్ల కోసం ఉపయోగపడే కీలక సౌకర్యాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇంతకు ముందు బయటపడిన ఈ నిర్మాణం పరిశీలిస్తే తన భూతల అణు సామర్థ్యాన్ని రక్షించుకోవడానికి, వాటిని నిర్వహించడానికి ఎంతటి పటిష్టమైన మౌలిక సదుపాయాలను విస్తరిస్తుందో అర్థమవుతుంది. మొత్తంగా చూస్తే శత్రువు దాడి చేస్తే తిరిగి వారిపై దాడి చేయగల సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి చైనా ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. అలాగే ఈ నెల ఏప్రిల్లో భారీ సైనిక విన్యాసాలు జరిగినట్లు చిత్రాల ద్వారా అక్కడ తెలుస్తుంది. అలాగే ఇటీవల లభించిన చిత్రాలలో పెద్ద టెంట్లు, ఎడారిలో చెక్కినట్లుగా ఉన్న రహస్య లాంచ్ సైట్లు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అవి ఎయిర్ డిఫెన్స్ మిసైల్ బ్యాటరీలు అయి ఉండవచ్చని విశ్లేషకులు తెలుపుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధానికి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్లో బీజింగ్ లో జరిగిన పెరేడ్లో చైనా ఆర్మీ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. వీటిలో సిలో ఆధారిత ట్రక్కుల ద్వారా తరలించే ఇంటర్ కాంటినెంట్ బాలిస్టర్ క్షిపణులు ఉన్నాయి. తన అణ్వాయుధ సామర్థ్యాలను ఇతర దేశాల కంటే చైనా అత్యంత వేగంగా విస్తరిస్తుందని, మెరుగుపరుచుకుంటుందని అమెరికా అధికారులు, ఆయుధ నియంత్రణ విశ్లేషకులు అయితే చెబుతున్నారు.